హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు 2 మినిట్స్లో బనానా మిల్క్ షేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక బనానాని పీల్ చేసుకుని తీసుకున్నాను. బనానా అనేది హెల్త్కి చాలా మంచిదండి. డైజెషన్ కూడా బాగా జరుగుతుంది బనానా తీసుకోవడం వల్ల. దీంట్లో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బనానాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం బ్లెండర్లోకి తీసుకోవాలి. అలాగే దీనిలో మనం నానబెట్టి పీల్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసుకుందాము. దీనికి షుగర్ అనేది ఎక్కువ ఏం పట్టదండి, ఎందుకంటే బనానా ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా. కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకుని మనం మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము. బాదం పప్పులు కూడా వేసాం కదా, బాగా మెత్తగా చేసుకోవాలి. అప్పుడే తాగినప్పుడు మనకి బాగుంటుంది. రెడీ అయిపోయిందండి బనానా మిల్క్ షేక్ అనేది. ఇప్పుడు మన గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ మిల్క్ షేక్ని అందులోకి యాడ్ చేసేసుకుందాం. చల్లని 2 మినిట్స్లో ఈ బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ జ్యూస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.